కొన్ని విషయాలు అలా నేను మాట్లాడుతుంటా. జస్ట్ ఇదే కరెక్ట్ అని నేను అనట్లేను. బట్ జస్ట్ నా అబ్జర్వేషన్ బట్టి నేను నేర్చుకున్నదేందనే విషయాన్ని మాట్లాడతా. ఫస్ట్ పాయింట్ ఏందంటే, నువ్వు ఏం చేయాలనుకున్నా, ఎలా ఆలోచించాలనుకున్నా, ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నా, నువ్వు ఫస్ట్ అది ఎవరితోనైనా పంచుకోవాలి, లేకుంటే ఎవరికైనా చెప్పాలి. అట్లా నీ మైండ్ అనేది ఎడిక్ట్ అయిపోయింది. అది ఎట్లయితుందంటే, ఒక మనిషి యొక్క థింకింగ్ ప్రాసెస్ ఎట్లయితుందంటే, నేను ఇది ఆలోచిస్తున్నా ఎవరికైనా చెప్పుకోవాలి, లేదంటే ఇది చేస్తున్నా ఏదైనా తెలియాలి. సో అదేమైతుందంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నావు అనేది నీ జీవితంలో జరిగే పరిణామాలు బట్టి నువ్వు నేర్చుకుంటూ వెళ్ళాలి. అంటే నేనేమంటున్నా అంటే, నువ్వు ఏదన్నా మంచి విషయం జరిగిన నలుగురికి చెప్పొద్దు అనే థాట్ ప్రాసెస్ నాది కాదు. కానీ చెప్తేనే నేను ముందుకెళ్తా అనే ఒక సిచ్యువేషన్స్‌లో చాలామంది జీవిస్తున్నారు. అంటే అలవాటు పడిపోయిన ఈ మనుషులకి అలవాటు పడిపోతున్నారు. ఒక రోజున మన చుట్టూ ఎవరు లేకపోతే జీవితం చాలా కష్టంగా ఉంటుంది ముందుకెళ్ళడానికి. సో నేనేమంటున్నా అంటే, ఏదైనా చేయాలనుకుంటే నువ్వు చేసేసేయి. ఏదన్నా ఆలోచిస్తున్నావా ఆలోచించేసేయి. పూర్తి బాధ్యత నువ్వే తీసేసుకో. అంతేగాని నీ చుట్టూ ఉన్న మనుషుల మధ్యలో నీ ఆలోచన ఆగిపోతుంది. నీకెట్లయితుంది తెలుసా? అంటే బేసికల్‌గా మామూలుగా చెప్తా. ఇప్పుడు నువ్వున్నావు. నీ మనసు ఎప్పుడు కూడా తోడు కోరుకుంటుంది. ఎందుకంటే నువ్వు అందరిలోనే తిరుగుతున్నావు. అవసరం లేని విషయాలకి అడిక్ట్ అయిపోతున్నావు. మనుషులకి తెలియకుండా చాలా దగ్గరైపోతున్నావు. అంటే మనుషులకి దగ్గరవ్వడం కాదు, ఎలాంటి వాళ్ళకి మనం దగ్గరవుతున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళే ప్రతి అంటే జీవితంలో వెళ్ళే ప్రతి మెట్టు కూడా చాలా చాలా ముఖ్యం. సో అలాంటి పరిస్థితిలో మనం చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి వాళ్ళతో మనం షేర్ చేసుకుంటున్నాం, ఎలాంటి వాళ్ళకి మన ఆలోచన పంచుకుంటున్నాం అనే విషయాలు మనం ఖచ్చితంగా ఆలోచించాలి కూడా. ఎందుకంటే ఈ రోజున మనిషి ఎట్లయిపోయిండంటే ఎడిక్ట్ అయిపోయిండు. అందరికి ఎట్లా అంటే ఇట్లా లేకపోతే అంటే ఏదన్నా విషయం చెప్తే ఎవరన్నా ఉండాలి, ఏదన్నా మనం డిస్కస్ చేయాలి, లేదంటే ఇట్లా అంటే ఆ టైప్‌లో అయిపోయిండు. సో ఎవరు నీ వెనక రారు అనేది తెలుసుకో. ఎవ్వరు నీ ఆలోచనని అర్థం చేసుకుంటారనే వాళ్ళు కూడా ఉంటారనే విషయాలుకి దూరంగా ఉండు. అదంతా నాన్‌సెన్స్ ఫస్ట్. చాలామంది అంటుంటారు కదా, నేను ఏదన్నా ఆలోచిస్తే మొత్తము చాలామంది డిస్కస్ చేస్తా. ఏదన్నా నువ్వు డిస్కస్ చేయి, తప్పు లేదు. కానీ మనుషులకి ఎడిక్ట్ కాకు, మనుషుల మైండ్‌కి ఎడిక్ట్ కాకు, మనుషుల మాటలకి ఎడిక్ట్ కాకు. రేపటి రోజున నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నీ పక్కన వినేవాళ్ళు లేకపోతే నువ్వు చెయ్యాలి అనే ఒక ఆలోచన కూడా చనిపోతుంది. నువ్వు రేపు ఏదన్నా ఒక మంచిగా అడుగు వేయాలనుకుంటున్నావు జీవితంలో, ఆ పరిస్థితుల్లో నీ చుట్టూ ఎవరు లేకపోతే నువ్వు అడుగు వేయాలన్నా కూడా భయపడతావు. సో జీవితాన్ని ఎంత వీలైతే అంత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించు. అది నీ వల్ల సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రాక్టికల్ వరల్డ్, చుట్టూ మనుషులు ఎవ్వరు బాగాలేరు. నీ మనసులో ఉన్న మాటలు బయటకు వస్తుంటే అర్థం చేసుకోవాల్సిన మనుషులంతా అంతరించిపోతున్నారు. నీ మనసులో నుంచి వచ్చే ఆలోచన, నీ మైండ్ నుంచి వచ్చే థింకింగ్ ప్రాసెస్ కావచ్చు, నీ నోటి నుంచి వచ్చే ఆ టైం పీరియడ్లో వచ్చే మాటల్ని అర్థం చేసుకునే మనుషులు అదృశ్యమైపోతున్నారు. సో వీలైనంత వరకు గుంపుకు దూరంగా ఉండు, ఈ మందకి దూరంగా ఉండు, ఈ మనుషులకే వీలైతే దూరంగా ఉండు. ఎందుకంటున్నా అంటే, మనుషులకి ఎందుకు దూరంగా ఉండాలి అని చెప్తున్నా అంటే, ఒక్క మనిషి మంచి మనిషి దగ్గర ఒక 10 మంది అవసరం లేని మనుషులు, అర్థం పర్థం లేని మనుషులు, అవసరం లేని విషయాల గురించి మాట్లాడే మనుషులే ఉన్నారు. ఆ ఒక్క మంచి మనిషి కోసం 9 మంది నీ మైండ్ని డైవర్ట్ చేసే వాళ్ళ దగ్గర ఉంటే నువ్వు జీవితంలో ఎప్పుడు ముందుకెళ్ళలేవు. ఎందుకంటే వీలైనంత ఒంటరిగా జీవితాన్ని ప్రారంభించు. ఏకాంతంగా నేర్చుకో, ముందుకెళ్ళు. నీ జర్నీని చూసి నువ్వే నేర్చుకొని ముందుకెళ్ళు.
ఎందుకంటే ఒకరోజు వచ్చినప్పుడు ఏమైతదంటే నీకు తెలియకుండా నువ్వు అనేవాడివి మిగిలిపోయినప్పుడు జీవితం నీకు చాలా టఫ్ అనిపిస్తది. చాలా కష్టం అనిపిస్తది. ఎవరి జీవితం వాళ్ళకి ఆలోచించుకోవడానికే సరిపోతుంది. సో, నువ్వు అనవసరంగా మెంటల్‌గా వీక్ గాకు. ఎందుకంటే నీ జర్నీని నువ్వు చూసుకుంటూ ఎళ్ళిపో. ఎవ్వరైతే నీకు రూట్ ఇస్తారో వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకో. అంతేగాని నువ్వు నీ యొక్క థాట్స్ కావచ్చు, నీ యొక్క ఆలోచన నుంచి వచ్చే మాటలు కావచ్చు, అందరూ ఒకేలాగా ఆలోచిస్తారనే గ్యారంటీ లేనప్పుడు, అందరికి అనవసరంగా నీ యొక్క డిస్కషన్ చేయడం కూడా యూజ్‌లెస్ అసలు. సో, నేనేమంటున్నా అంటే ఫస్ట్ వదిలేసేయి. ఈ మనుషులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిగుంటది నీకు. ఎందుకంటే అంత దారుణంగున్నారు. అంత దారుణంగా అంటే ఏమైతుందంటే, ఏదో వాళ్ళు రాక్షసులా లేకుంటే వాళ్ళు మృగాలా అని నేను అంటలేను. నీ మైండ్ డైవర్ట్ అయిపోతా ఉంటది. నీ మైండ్ అనేది డిస్టర్బ్ అవుతా ఉంటది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క థాట్ ప్రాసెస్‌తో ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాలజీతో ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క థాట్ ప్రాసెస్‌లో మాట్లాడుతూ ఉంటారు. సో, నీ లైఫ్‌కి, నీ ఆలోచనకి, నీ యొక్క డెసిషన్స్‌కి ఏమాత్రం కూడా సింక్ గాని మనుషులకి దూరంగా ఉండు. ఎందుకంటే నీ మైండ్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. చాలా తక్కువ మందితో ఉండు. వీలైనంత తక్కువ మందితో ఉండు. ఆ తక్కువ మందితో నిజాయితీగా ఉండు. ఏకాంతంగా జీవితంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నించు. ఎవ్వరి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకు. నీ చుట్టూ ఎవరు ఉన్నా లేకున్నా జీవితం అంటే నేను అడుగేస్తా అనే ఒక గ్యారంటీతో నువ్వు ఉండాలి. ఎందుకంటే ఒక రోజునొచ్చినప్పుడు, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ లైఫే నీకు ఒక అద్భుతంగా ఆదర్శం కావాలి. ఇంకెన్నాళ్ళు వాళ్ళ జీవితాన్ని చూసి, వాళ్ళ జీవితం చూసి పోల్చుకుంటావు. ఎవరో స్టోరీని ఇన్స్పైర్ అవ్వడం ఎందుకు? నీదే ఉంది కదా స్టోరీ. నీ జీవితమే ఉంది కదా. అంటే నువ్వు ఎప్పుడు బాధపడ్డ రోజులు లేవా? ఏడ్చిన రోజులు లేవా? ఒంటరిగా ఫీల్ అయిన రోజులు లేవా? ఇవన్నీ నీకేం నేర్పిస్తుంది జీవితంలో? సో, ఇవన్నీ నువ్వు నేర్చుకొని ముందుకెళ్ళు. నీ జీవితమే ఒక అద్భుతమైన ఆదర్శం, నీకు ఇన్స్పైర్ స్టోరీ అనమాట. ఇన్స్పిరేషన్ స్టోరీ. ఆగి వెనక్కి తిరిగి నీ జీవితమే చూసుకో. ఇంకా ఎంత జాగ్రత్తగా అడుగులు వేయాలో తెలుస్తుంది. ఎలా ముందుకు వెళ్ళాలో తెలుస్తుంది. ఎలా బ్యాలెన్స్డ్‌గా మెయింటైన్ చేయాలో తెలుస్తుంది. సో, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే చాలామంది రిపీటెడ్ కామెంట్స్ చూసిన నేను. ఇక్కడ ఎవరిని నమ్మాలో అర్థం కావట్లే అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది అసలు మైండ్ అనేది ప్రశాంతత కోల్పోతుంది. ఈ చుట్టూ ఉన్న డైవర్ట్ చేసే మనుషుల మధ్యలో రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూ పెడుతున్నారు. బట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే నువ్వు అనవసరమైన మందలో ఉండడం వల్లనే ఇది వస్తుంది. అవసరం లేని చిట్ చాట్ కావచ్చు, అవసరం లేని విషయాల గురించి ఆసక్తిగా వినడం వల్ల వస్తుంది. సో, ఎవరిని నువ్వు బలవంతంగా కూర్చోబెట్టట్లేరు కదా మందిలో. నువ్వెందుకు అట్రాక్ట్ అవుతున్నావు? ఆకర్షితంగా ఎందుకు ముందుకెళ్తున్నావు? సో, మిస్టేక్ అనేది నిన్ను నువ్వు కరెక్షన్ చేసుకో. మనం ఎలాంటి వరల్డ్‌లో ఉంటున్నాం, ఎలాంటి సాంగత్యంలో ఉంటున్నాం, ఎలాంటి మనుషులు ఆలోచించే విధమైన పరిస్థితిలో మనం ఉంటున్నాం, ఇదంతా మనం చూసుకోవాలి. నువ్వు ఈరోజు ప్రశాంతంగా ఉండకపోవడానికి ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ పాత్ర నీదే ఉంటుంది. సో, నువ్వే కారణం అవుతుంటావు. ఎందుకంటే బయట నుంచి వచ్చే ఆ బాధల కన్నా మనం ఆ ఆలోచనకి ఎడిక్ట్ అయ్యి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇంకెక్కువ అవుతుంది. సో, నేనేమంటున్నా అంటే సంతోషం అనేది నీకు నువ్వు సంపాదించుకో. బయట నుంచి వచ్చే సంతోషం గ్యారంటీ ఉండదు. అలానే బయట నుంచి వచ్చే డిసిజన్స్ కూడా గ్యారంటీగా నీ మైండ్‌లోకి తీసుకోకు. సో, ఏదైనా నిన్ను నువ్వు క్రియేట్ చేసుకో అద్భుతంగా. సో, నేను ఎందుకు అంటున్నా అంటే ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా అంటే లైఫ్‌ని ఒక యాంగిల్‌లో చూడడం నేర్చుకుంటే బావుంటది. ఎందుకంటే ఇక్కడ అందరూ చెడ్డవాళ్ళు ఉంటున్నారని నేను అంటలేను. అందరూ మంచోళ్ళే అని కూడా అంటలేను నేను. ఈరోజు మంచివాడు రేపు చెడ్డగా ఆలోచించొచ్చు. రేపు చెడ్డవాడు మళ్ళీ తప్పు తెలుసుకొని మంచిగా ఆలోచించొచ్చు. కానీ ఆ థింకింగ్ ప్రాసెస్‌లో నువ్వు ఎక్కడ ఉన్నావనేది చూసుకో. అది నేననేది. ఎవరు ఊరికేనే ఉండరు. ఎవరు ఊరికేనే మారరు. ఎవరు ఊరికేనే ఇట్లా మాట్లాడరు. ఏది ఎక్కువ ఏం జరగదు. సో, నేనేమంటున్నా అంటే మనిషి ఈరోజు ఉన్నట్టు రేపు ఉండడు. మారుతూ ఉండేవాడే మనిషి అంటారు.
సో, నేనేమంటున్నా అంటే ఆ మార్పు అయ్యే సర్కిల్‌లో నువ్వు ఎక్కడ మారిపోతున్నావో జూసుకో. నీ పక్కన మంచి వ్యక్తి ఉన్నాడంటే ఒక మెట్టు ముందుకెళ్తావు. ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటావు, ముందుకెళ్తావు. అదే నీ యొక్క సర్కిల్‌లో నెగెటివ్ పర్సన్ నుండి అవసరం లేని థాట్స్ అన్నీ నీ మైండ్‌లోకి ఎక్కిస్తే, నీ లోపల ఉన్న మంచి గూడా డైవర్ట్ అయ్యే అవకాశాలుంటాయని జెప్తున్నా. సో, ఒక్కటి గుర్తుపెట్టుకో. నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకంటే ఈరోజు రేపు నువ్వు ఎదగాలి అనుకుంటే, నీతో నువ్వు కాంపిటీషన్ పెట్టుకో. నీతో నువ్వు కంపారిజన్ చేసుకో. నిన్ను నువ్వు అద్భుతంగా స్టడీ చేసుకో. ఎందుకంటే ఈ రోజుల్లో సెల్ఫ్‌గా మనది మనం అంటే ఏకాంతంగా కాస్త సమయం పెట్టుకొని మనలో మనం మాట్లాడుకోలేని దీన స్థితిలో, అంత దుస్థితిలో మనం ఉన్నామని మనం తెలుసుకోవాలి. అందరికీ టైం ఇచ్చేస్తున్నాం. అందరితోటి తిరగడానికి సమయాన్ని కేటాయిస్తున్నాం. కానీ మనల్ని మనం అసలు ఏమవుతుంది లైఫ్? ఎలా ఆలోచిస్తున్నాం? ఎలాంటి జీవితాన్ని మనం గడుపుతున్నాం? ఎలా మన జీవితాన్ని మార్చుకోవాలి అని మనల్ని మనం మాట్లాడుకునేంత సమయం కూడా మనం తీసుకోలేకపోతున్నాం. సో, ఫస్టు రిపేర్ నీ దగ్గర చేసుకో. సో, ఫస్ట్ సెల్ఫ్‌గా నీ దగ్గర నువ్వు రిపేర్ చేసుకో. అప్పుడు నీకు అర్థమవుతది. నీ ఆలోచన ఇలా ఉన్నప్పుడు ఎలాంటి సాంగత్యంలో ఉండాలి? నీ అడుగులు ఇలా వేస్తే ఎలాంటి వాళ్ళ గైడ్‌లైన్స్ తీసుకోవాలి? అందరిని గుడ్డిగా నమ్మేస్తున్నావు ఈ రోజుల్లో. అందరితోటి అన్ని విషయాలు పంచేసుకుంటున్నావు. నీ యొక్క పర్సనల్ విషయాలు కూడా నువ్వు రేపటి గురించి ఆలోచించే, అడుగు వేసే ఆలోచన కూడా అందరికీ చెప్పాలి, చెప్పకపోతే నేను ముందుకెళ్ళలేను అనే పరిస్థితిలో ఉన్నావని నువ్వు తెలుసుకో. నువ్వు చెప్పంగానే ఇక్కడ వావ్! వాట్ ఎ బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఆలోచిస్తుండని ఇక్కడ ఎవ్వరు అనరు. ఎందుకంటే వాళ్ళ జీవితంలోనే వాళ్ళకి 100 ఉన్నాయి. నిన్ను పట్టించుకునే అంత వాళ్ళకి ఖాళీ సమయం లేదు. ఏదో నలుగురున్నప్పుడు ఒక మాట ఇయ్యాలి కదా అని మాట్లాడతారు అంతే. ప్రాక్టికల్ వరల్డ్ అర్థం చేసుకో. నలుగురున్న చోట నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. బట్ అంతే. ఎవరిని గురించి ఎక్కువ సీరియస్‌గా తీసుకొని ఆలోచించరు ఇక్కడ. సో, నీ గురించి నువ్వు సీరియస్‌గా తీసుకో. నీ గురించి నువ్వు ఆలోచించుకో. వీలైనంత తొందరగా నీ సాంగత్యం అనేది చాలా బాగా ఉండేటట్టుగా చూసుకో. అందుకే ఎక్కువ మందికి టైం అనేది ఇయ్యకు, అస్సలు కూడా ఇయ్యకు. ఎవరికి ఇస్తున్నావు నీ సమయం అనేది చూసుకో. ఎవరితో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేస్తున్నావు? ఎక్కడ మిస్‌ఫైర్ అవుతుంది? ఎక్కడ నీ మైండ్ పొల్యూట్ అవుతుంది? నీ ఆలోచన ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది అనేది నువ్వు ఖచ్చితంగా సెల్ఫ్‌గా ఆలోచించి చూసుకుంటేనే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఎక్కడ నువ్వు మిస్‌ఫైర్ జరుగుతుంది? ఎక్కడ నువ్వు కరెక్షన్ చేసుకోవాలి? సెల్ఫ్ రిపేర్ ఎక్కడ చేసుకోవాలి అనేది నీకు తెలుస్తది. ప్రతి ఒక్కరు కూడా జీవితాన్ని చాలా ఇట్లా ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇట్లా అవుతుందని. ఎందుకంటే అయిపోయింది. ఒకప్పుడు మనుషులు లేరు. ఒకప్పుడు థింకింగ్ ప్రాసెస్ లేదు. సో, మారిపోతున్నప్పుడు నీ ఆలోచన ఇంకా స్ట్రాంగ్‌గా కావాలి. ఇంకా పవర్‌ఫుల్‌గా తయారు కావాలి. ఇంకా జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి. సో, ఇలా ఉన్నప్పుడు నువ్వు ఇంకా షార్ప్‌గా పనిచేయాలి. అంతేకాని ఇంత వీక్ అయిపోయి, ఇంత డిసప్పాయింట్ అయిపోయి, అర్థం కాని స్టేజ్‌లో ఉండకు. నువ్వు ఎంత పడిపోతే అంత నవ్వుతారు. ఎంత దిగిపోతే అంత నిన్ను విమర్శిస్తూ ఉంటారు. నీ వాళ్ళే కావచ్చు, నీతో ఉన్నవాళ్ళు కావచ్చు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు కావచ్చు, నీతో మంచిగా ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవ్వరు కూడా శాశ్వతంగా నీ వెనక రారు. నీ పరిస్థితుల బట్టే నీ చుట్టూ ఉంటారు. నువ్వు ఈరోజు బాగుంటే నీ మాట గలపొచ్చు. రేపు నువ్వు బాధల్లో ఉంటే అదే మాట రివర్స్‌గా తిప్పొచ్చు. సో, నేను ఇక్కడ ఎవ్వరిని ఇంకోలాగా అనట్లే. అదే సమాజం. అలాంటి మనుషులే ఉన్న సిట్యుయేషన్స్‌లోనే నువ్వు బతుకుతున్నావని తెలుసుకో. ఇదే నీ యొక్క ప్రపంచంలో తయారవుతున్న నీతి. ఇదే ఉంది. సో, ఇలా ఉన్నప్పుడు అందరిని ప్రశ్నించడం, విమర్శించడం, క్రిటిసైజ్ చేయడం, హేళన చేయడం, ఎక్కువ మాట్లాడడం, కంపేర్ చేసుకోవడం ఇవన్నీ పక్కన పడేసేయి. అదంతా ఫూలిష్‌నెస్. అవన్నీ పక్కన పెట్టి నీ మైండ్ ఎట్లా వెళ్తుందనేది చూసుకో. నువ్వు ఎలా ఆలోచించాలో తెలుసుకో. ఏం క్లారిటీ ఉంది నీలో అనేది తెలుసుకో. అందుకే అవసరం లేని మనుషులకి దూరంగా ఉండగలిగితేనే ప్రశాంతమైన జీవితం కావచ్చు, ప్రశాంతమైన జీవితాన్ని సృష్టించుకోగలుగుతావు. మాట్లాడే మాటని కంట్రోల్ చేసుకో. వినాల్సిన విషయాలను
చాలా విలువైన విషయాలు తప్ప అవసరం లేని విషయాలకి వినకుండా దూరంగా ఉండు. అర్థమవుతుందా? సో, ఇవన్నీ నువ్వు ప్రాక్టికల్ వరల్డ్ నువ్వు తయారు చేసుకుంటేనే జరుగుతుంది ఇది. ఇది ఎవ్వరు ఏమి ఇదేమి ఇంటర్నేషనల్ డ డిస్కషన్ అని నేను చెప్పట్లేను. జస్ట్ రోజు మనం చూస్తున్న విషయాలే, నేను కూడా ప్రాక్టికల్‌గా అబ్జర్వ్ చేసిన విషయాలే మాట్లాడుతున్నా. సో, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి. సెల్ఫ్‌గా ఆలోచించుకొని, కూర్చొని నువ్వు ఓపెన్‌గా నీలో నువ్వు మాట్లాడుకునేంత సమయాన్ని నువ్వు సృష్టించుకొని ఇవన్నీ మాట్లాడుకుంటేనే నీకు అర్థమవుతది. అందుకే మౌనంగా కొంత సమయం నీ కోసం కేటాయించుకో. అర్థమవుతుందా? అలా ఉంటేనే నీకు తెలుస్తది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా ఆలోచిస్తున్నారు? మరి నువ్వు ఎలా నమ్ముతున్నావు అందరిని? నువ్వు ఎలా అందరితోటి ఫాలో అప్ అవుతున్నావు? అసలు ఏం జరుగుతుంది నీ జీవితంలో? ఇవన్నీ కూడా నీకు నువ్వు టైం ఇచ్చినప్పుడే తెలుస్తది. సో, ఆలోచించుకో ఒక్కసారి. అంటే నేను ఏం చెప్తున్నానో, ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నానో అనే విషయాన్ని కొంచెం గమనిస్తే నీకు సబ్జెక్ట్ అర్థమవుతది.